హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మౌనీస్ వరల్డ్. ఈరోజు నేను మీకోసం ముల్లంగి పచ్చడి తీసుకొచ్చానండి. ఇంకా దీన్ని రాడిష్ అని కూడా అంటాం కదా! ముల్లంగి తినడం వల్ల స్కిన్ హెల్త్ ఇంకా హెయిర్ స్ట్రెంగ్త్ కూడా బావుంటుందండి. ఒక స్పూన్ ముల్లంగి పచ్చడి, కొంచెం రైస్ అలాగా వడ్డించుకుని, ఇప్పుడు ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ కాంబినేషన్ అండి నెయ్యి. నెయ్యి లేకుండా ఏ రోటి పచ్చడి గానీ, ఏ డిష్ కానీ నాకు అంత టేస్ట్‌గా అయితే అనిపించదు. మనకు కావాల్సినంత నెయ్యి వేసుకోవద్దు. పోసుకోవాలి. అప్పుడే ఆ డిష్‌కి చాలా అంటే చాలా టేస్ట్ బావుంటుంది. మన టేస్ట్ బడ్స్ కూడా సాటిస్ఫై అవుతాయి. చూసారు కదా! సూపర్‌గా ఉంది. మరి దీనికైతే కావాల్సింది ఇట్లాగా 2 ముల్లంగిల్ని ఆకులు కొంచెం వడిలిపోయినట్టున్నాయి కదా! అయి మంచిగా కట్ చేసేసుకొని కాడలు ఉంచుకోవాలి. కాడల్లోనే మొత్తము దీని యొక్క సారమంతా ఉందనమాట. ఒక 10 పచ్చిమిరపకాయలు, 2 మాత్రమే టమాటాలు సరిపోతాయండి. ఇట్లాగా మంచిగా సన్నగా చాప్ చేసేసుకుందాం అన్నిటిని. కాడలు కూడా నేను ఇట్లాగా సన్నగా చాప్ చేశాను. ఇప్పుడు ఒక చట్టిలో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, పచ్చిమిరపకాయలని ఇట్లాగా మధ్యకి తుంపుకొని వేసుకోవడం వల్ల మొత్తం 2 సైడ్స్ కూడా వేగి మంచిగా టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు ముల్లంగి కూడా వేసేద్దాము. ఇంకా టమాటోలను కూడా వేసేద్దాము. చిటికెడు పసుపు వేసుకుందామండి. ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాము. ముందుగా వేయించుకున్న పచ్చిమిరపకాయలు, జీలకర్ర, 6, 7 వెల్లుల్లి గబ్బాలని చక్కగా అట్లాగా మిక్సీ పట్టేద్దామండి. పచ్చిమిరపకాయలు ఎప్పుడు మనం ఇలాగా ముందుగా మిక్సీ చేసేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే టమాటాలని ఇంకా ముల్లంగిని కూడా వేసేసి, మరి పేస్ట్ అల్లే కాదు జస్ట్ అలా జర్క్ అనేది ఇవ్వాలనమాట. చూసారు కదా! అట్లాగా ముక్కలు ముక్కలు కనిపించాలి మనకి పచ్చడి అప్పుడే బావుంటుంది. ఇప్పుడు చక్కగా పచ్చడిలోకి ఇట్లాగా హాఫ్ లెమన్ పిండుకుందామండి. నేను చింతపండు యూజ్ చేయను. గ్యాస్ కదా! సో, మాక్సిమం నిమ్మకాయలు ఉంటే గనక నిమ్మకాయలని యూజ్ చేయడం బెటర్. హెల్త్‌కి కూడా మంచిది. నేనైతే ఈ ముల్లంగి పచ్చడిని తిరగమోత కూడా వేయలేదండి. ఎందుకంటే దీని యొక్క ఒరిజినల్ టేస్ట్‌ని మీరు అలాగే ఎంజాయ్ చేయొచ్చు కదా! మరి నా ఈ ముల్లంగి రెసిపీ మీకు నచ్చితే కంపల్సరీగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా రైట్ సైడ్ లైక్ సింబల్‌ని లైక్ చేసేసేయండి. అలాగే కింద బాటమ్‌లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.